నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీల న్యాయ సమ్మేళనం. పాల్గొననున్న పార్టీ అగ్రనేతలు. మురళీధర్రావు ఆస్తుల లెక్కలు తీసే పనిలో ఏసీబీ. ఆదాయ వనరులకు ఆధారాలపై అధికారుల ప్రశ్నలు. నాగార్జున సాగర్కు ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం. 1,00,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. భారత్ నుంచి 99% ఉత్పత్తులపై సుంకాలు ఎత్తివేయనున్న యూకే. 2040 నాటికి ఎగుమతులు 60% వృద్ధి నమోదుకు అంచనా. భారత్ యూకే ఎఫ్టీఏను స్వాగతించిన పారిశ్రామిక వర్గాలు. అనేక రంగాల్లో ప్రగతికి బాటలు వేస్తుందని ఆశాభావం. దేశంలో రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలని కాంగ్రెస్ పార్టీ మరోసారి పునరుద్ఘాటించింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న కులగణనకు తెలంగాణ మోడల్ అనుసరించాలని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. కులగణనలో వెల్లడైన సమాచారం మేరకు తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు తెచ్చిన బిల్లుల్ని కేంద్రం ఆమోదించేలా కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీలను కోరారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెరుగుతాయన్న ఆయన తాను జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగుతానని వెల్లడించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో పార్టీ ఎంపీలంతా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. తెలంగాణలో చేపట్టిన కులగణనను వివరించిన భట్టి, రేవంత్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందేలా కృషి చేయాలని కోరారు. కులగణనకు సంబంధించి తెలంగాణ మోడల్పై విమర్శల్ని తోసిపుచ్చిన రేవంత్ రెడ్డి, స్వాతంత్ర భారతావని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ ఈ పని చెయ్యలేదన్నారు. తెలంగాణ ఓబీసీ వర్గ్ को हक देना है तो 42% रिजर्वेशन देना है. रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है. इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता के तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है. हम लोग आने वाले दिनों में जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो. लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ एससी एसटी का भी रिजर्वेशन बढ़ने वाले हैं. राहुल भैया ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम. मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ. दिस इज रेयर मॉडल, रेयरेस्ट ऑफ द रेयर. इंडिया फर्स्ट टाइम ए रेयर मॉडल, क्योंकि कोई भी नहीं किए. अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी किसी ने नहीं किया. इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे. తెలంగాణలో కులగణన అద్భుతమని కొనియాడిన రాహుల్ గాంధీ అభివృద్ధికి అత్యంత కీలకమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉందని పేర్కొన్నారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించిన రాహుల్ దేశ ప్రజల వాస్తవ స్థితిగతులను తెలియజేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఆరోపించారు. They did it in the right spirit. I can say with certainty, this is a milestone for social justice in the country. Whether the BJP likes it or doesn't like it, this is now going to define how the national caste census is done. And what Telangana has now is 21st century data, socio-economic, political, financial data in the hand. Now, Telangana has the power to target development at the street level. The idea of breaking the wall, 50% wall on reservations, the 2 points that you mentioned, that the government of India is refusing, reservation in education and government positions and reservation in Panchayati Raj third tier, has the ability to destroy completely the politics of Hindutva. They know that, and that is why when we put pressure, the BJP was forced to listen. And they do not have a choice. I know that the BJP is not going to do the caste census in the right way, because they cannot tell the people of India what is the true condition of OBCs, Dalits and tribals, even general caste. Because if they tell that truth to India and India finds out that truth, their entire idea will die. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రతిపాదిస్తున్న బిల్లులు ఆమోదం పొందేందుకు అంతా కృషి చేయాలన్న రాహుల్ 50% కోటాపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకు సైతం పోరాటం చేయాలని సూచించారు. We have said clearly we are going to break the 50% wall of reservation.
The government of Telangana has sent note to the President of India and said that here we want to break the 50% barrier in education and government jobs, and we want to break the 50% barrier in Panchayati Raj, and the government of India is saying no, and they are not allowing it. So our job is to raise it in Parliament and to help Revanth Reddy ji push the idea, push the breaking of this wall, and his job is to make sure that the people of Telangana benefit from what has been done. తెలంగాణ సర్వే ద్వారా అత్యంత కీలకమైన విషయం బయటపడిందన్న రాహుల్ ఆంగ్ల మాధ్యమంలో బాగా చదువుకున్న వారు పేదరికాన్ని జయించారని తెలిపారు. ఇప్పుడు దేశంలోని నిరుపేద పిల్లలందరికీ ఆంగ్ల మాధ్యమంలో మంచి విద్యను అందించడం చాలా కీలకమని స్పష్టం చేశారు. ఎస్సీలు, బీసీల మధ్య అంతరాన్ని తగ్గించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించారు. రిజర్వేషన్ల పెంపుతో జనరల్ కోటాకు నష్టమేమీ ఉండదన్నారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ లేఖ రాశారు. సమగ్ర సర్వేపై ఢిల్లీలో ఇచ్చిన ప్రెజెంటేషన్ పై అభినందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, ఉపాధి సర్వేపై హర్షం వ్యక్తం చేశారు. ప్రెజెంటేషన్ కు హాజరు కాలేకపోవడంపై చింతిస్తున్నట్లు సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలు దేశానికే రోల్ మోడల్గా నిలవనున్నాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలోని తుంకులగడ్డలో 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలలకు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించడమే లక్ష్యంగా పాఠశాలల్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే కాంగ్రెస్ సర్కార్తోనే సాధ్యమని మంత్రి శ్రీధరబాబు స్పష్టం చేశారు. 10 సంవత్సరాల కాలం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. మీ పిల్లలు పెళ్ళై అత్తగారింటికి పోతే ఇక్కడ వారి పేరు కట్టయితే అత్తగారింట్లో పేరు యాడ్ చేయలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఒకటి సంక్షేమము, ఇంకోటి అభివృద్ధి. బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామంటే ప్రభుత్వాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏమన్నారు? ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తా, ఇక నడవదని చెప్పి ఆ రోజు కరెంటు బిల్లులు పెరిగాయి. ఈ రోజు ఎవరికి కూడా కరెంటు బిల్లు వస్తలేదు. జీరో బిల్ మీ ఇంటికి అందజేయడానికి లైన్మెన్ వస్తా ఉన్నారు తప్ప మీకు బిల్లు తీసుకోవడానికి ఎవరికి రావడం లేదు. తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇవాళ జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, కేబినెట్ మీటింగ్ వాయిదా గల కారణాలేంటి? ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గం సమావేశం కావాలనేది గతంలో తీసుకున్న నిర్ణయం. ఈ నెల 10వ తేదీన సమావేశం జరిగింది కాబట్టి మరి 15 రోజుల తర్వాత ఈ రోజు సమావేశం కావాలని నిర్ణయించారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆ ఉత్తర్వులన్నీ కూడా అన్ని శాఖలకు పంపించారు. వాటికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు నిన్న ఢిల్లీకి వెళ్లారు. అక్కడ రాహుల్ గాంధీతో సమావేశం, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లులకు సంబంధించి ఎంపీలకు ప్రెజెంటేషన్ వల్ల మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు అక్కడే ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు హైదరాబాద్ చేరుకునే విధంగా ప్రణాళిక చేసుకున్నారు. అయితే మిగతా మంత్రులు అంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. ముఖ్యంగా బీసీ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాసుదేవ్ శ్రీహరి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓబీసీ సమావేశం కొనసాగుతుంది. ఆ సమావేశం పూర్తి కావడానికి మధ్యాహ్నం వరకు కూడా అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వారికి తిరిగి హైదరాబాద్ రావడానికి ఇంకా విమానం సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ కాకపోవడంతో ఇదంతా కూడా కొంత ఒకవేళ ఇక్కడికి చేరుకున్న సమయం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున వాటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ జరగాల్సిన సమావేశాన్ని, కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. మళ్ళీ సోమవారం రోజు అంటే ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ రోజు ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాలపైన కీలకంగా చర్చ జరపాలని కేబినెట్ భావించింది కాబట్టి బీసీ మంత్రులు ఖచ్చితంగా ఉండాలన్న ఆలోచనతో ఈ సమావేశం వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అనిపిస్తుంది. ధన్యవాదాలు నగేష్.
తాజా అంశాన్ని చూస్తున్నాం. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రాచలంలోని ప్రముఖ కంటి వైద్యులు నారాయణరావుకు పోలీసుల పేరుతో వీడియో కాల్ చేసి బెదిరించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, సైబర్ నేరస్తుల బెదిరింపులకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నందుకు మరో ఉదాహరణగా భద్రాచలం పట్టణంలో వెలుగు చూసిన ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ప్రముఖ కంటి వైద్యుడిగా ఉన్న నారాయణరావుకు నిన్న ఈ సైబర్ బెదిరింపులు పర్వం వెలుగులోకి వచ్చింది. దాదాపు 4 గంటల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో డాక్టర్ నారాయణరావును సైబర్ నేరగాళ్లు వేధింపులకు గురి చేసిన ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ఈయన డాక్టర్ నారాయణరావు చాలా దశాబ్దాల కాలంగా కూడా భద్రాచలంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులుగా ఉన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈయన ఒక గతంలో కూడా పనిచేశారు. భద్రాచలంలోనే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి కంటి వైద్య నిపుణులుగా ఆయన పేరుంది. అయితే నిన్న ఈయన మన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ కు బావగారు కూడా అవుతారు. ఈ వరుసకు ఈయనకు ఈ సంబంధించి సైబర్ ఈ బెదిరింపుల పర్వం నిన్న వెలుగులోకి వచ్చింది. మొత్తం దాదాపు 4 గంటల పాటు ఉదయం 11:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా డిజిటల్ అరెస్ట్ పేరుతో మొత్తం వీడియో కాల్ రూపంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో నారాయణరావుకు సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేసిన సంఘటన ఇది. బెంగళూరులో డాక్టర్ పై 17 కేసులు నమోదయ్యాయని చెప్పి సైబర్ మోసగాళ్లు బెదిరింపులకు పాల్పడ్డారు. తన ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, అదేవిధంగా బెంగళూరు వచ్చి పోలీసుల ముందు హాజరై మొత్తం వివరాలు సమర్పించాలంటూ కూడా తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఈ 4 గంటల పాటు కూడా, అంటే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల పాటు మొత్తం డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒక రూమ్ లో ఉంచి తలుపులు కిటికీలు కూడా మూసివేసి తమ విచారణలో పాల్గొనాలని ఈ సైబర్ నేరగాళ్లు బెదిరించడంతో కొంత డాక్టర్ నారాయణరావు గారు కూడా కొంత ఆందోళనకు గురైన పరిస్థితి. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులతో కూడా ఆయన నిన్న మొత్తం దాదాపు 4 గంటల పాటు మాట్లాడని పరిస్థితుల్లో కంటిన్యూగా పదే వీడియో కాల్ చేయడం, ఆయన బెదిరింపులకు గురి చేయడంతో కొంత ఆందోళనకు గురయ్యారు. మొత్తం 4 గంటల పాటు ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు తన ఫోన్ నెంబర్ తో జరిగినట్టు కూడా సైబర్ నేరగాళ్లు బెదిరింపులకు గురి చేశారు. అయితే తనకు ఒక ఫోన్ నెంబర్ మాత్రమే ఉందని, రెండో ఫోన్ నెంబర్ కూడా లేదని ఆయన వాళ్ళకి స్పష్టం చేసినప్పటికీ కూడా మీ పేరుతోనే రెండో ఫోన్ నెంబర్ నమోదై ఉంది, అది చట్ట వ్యతిరేక పనులు కూడా ఆ నెంబర్ నుంచి జరిగాయి అని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరుతో మొత్తం 4 గంటల పాటు ఆయన వేధింపులకు గురి చేశారు. చివరికి దాదాపు మరి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ 7 గంటల వరకు కూడా పలుమార్లు వీడియో కాల్ చేసినా కూడా ఆయన కొంత స్పందించలేదు. ఈ సమయంలోనే ఆయన కొడుకు కూడా ప్రముఖ లాయర్ గా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఆయన ఫోన్ చేసి అది సైబర్ నేరగాళ్ల పని అని బెదిరింపులకు పాల్పడుతున్నారు, తను స్పందించొద్దు అని చెప్పి తండ్రికి సూచన ఇవ్వడంతో ఆయన సాయంత్రం 6 గంటల నుంచి సైబర్ నేరగాళ్ల ఫోన్ కు స్పందించలేదు. ఈ వ్యవహారం పూర్తిగా దాదాపు 4-5 గంటల పాటు కొంత కుటుంబ సభ్యుల్ని, డాక్టర్ నారాయణరావు కుటుంబ సభ్యుల్ని కూడా కొంత ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. ఈ సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరుసగా సామాన్య ప్రజలే కాదు, ఆ ఉన్నత విద్యావంతులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు, వాళ్ళ ఆగడాలు పెచ్చిమీరిపోతున్నాయన్నందుకు ఈ సంఘటన మరో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది భద్రాచలం పట్టణంలో కానీ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పోలీసులకు కూడా ఈ సమాచారం అందింది. పూర్తిగా భద్రాచలం పోలీసులు దీనిపై సమగ్ర విచారణ చేపట్టారు. మరి కాసేపట్లో వైద్యుడు నారాయణరావును కలిసి ఆయనకు సైబర్ బెదిరింపులు ఎలా జరిగాయి, ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఈ సైబర్ నేరగాళ్లు ఏమేమి వివరాలు అడిగారు మొత్తం విచారణ చేయనున్నారు. పోలీసులకు కూడా సమాచారం అందింది. ఇప్పటికే వాళ్ళు దీప్తి కమిటీ ఆసుపత్రి భద్రాచలంకి కాసేపట్లో చేరుకున్నారు. భద్రాచలం పోలీసులతో పాటు కొత్తగూడెం నుంచి కూడా ఇంటెలిజెన్స్ పోలీసులు, నిఘా వర్గ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా సమగ్ర వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే డాక్టర్ నారాయణరావు గారికి సమాచారం కూడా అందించారు పోలీసులు. తాము కాసేపట్లో వస్తాం, పూర్తి వివరాలు, సమగ్ర వివరాలు, సైబర్ నేరగాళ్లు ఎలాంటి హెచ్చరికలు చేశారు, ఎలాంటి బెదిరింపులు చేశారు, ఎక్కడి నుంచి కాల్ చేశారు, ఎక్కడికి రావాలని ఆదేశించారు అన్న వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకొని సమగ్రంగా విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తాజా సంఘటనతో డిజిటల్ అరెస్ట్ పేరుతో దాదాపు ఒక ప్రముఖ వైద్యుడిని, ఉన్నత విద్యావంతుడు కూడా సైబర్ నేరగాళ్లు ఈ ఆగడాలకు పెచ్చిమీరిపోతున్నాయన్నందుకు కూడా ప్రత్యక్ష ఉదాహరణగా ఈ సంఘటనను చెప్పవచ్చు. ధన్యవాదాలు లింగయ్య.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావును ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రధానంగా ఆదాయ వనరులకు ఆధారమేంటని అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరో 3 రోజులు కీలక విషయాలు రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు ఆదాయానికి మించిన ఆస్తులు లెక్క తేల్చే పనిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న మురళీధరరావును న్యాయస్థానం అనుమతితో 5 రోజుల కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం జైలు నుంచి తీసుకొచ్చిన ఆయన్ను ఏసీబీ కార్యాలయంలో ఉంచి విచారణ ప్రారంభించారు. తొలి రోజు పెద్దగా ప్రశ్నించకపోయినా రెండో రోజు మాత్రం ఆదాయ వనరులకు ఆధారాలేమిటో చెప్పాలని విచారించినట్లు తెలుస్తోంది. ఆయన పేరిట కుటుంబ సభ్యుల పేర్లపైన ఆస్తులను ఎలా సమకూర్చుకున్నారనే కోణంలో మురళీధరరావును అడిగినట్లు సమాచారం. ఉద్యోగంతో పాటు ఇతర మార్గాల ద్వారా సంపాదించిన ఆదాయం కన్నా వ్యయమే ఎక్కువ అయినప్పటికీ సుమారు 9.4 కోట్ల రూపాయల మేర ఆస్తులు ఎలా సమకూర్చుకోగలిగారని ప్రశ్నించగా సరైన సమాధానాలు చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ నెల 28న ఉదయం 10:30 మురళీధరరావును తిరిగి చంచల్గూడ జైలులో హాజరుపరచాల్సి ఉన్నందున మరో 3 రోజుల పాటు మరింత లోతుగా విచారించనున్నారు. చంచల్గూడ జైలులో మురళీధరరావుతో ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు 2 సార్లు ములాఖాత్ కావడం చర్చనీయాంశంగా మారింది. మురళీధరరావు జైలుకు వెళ్లిన మొదటి రోజే సదరు మాజీ ఎమ్మెల్యే ములాఖాత్పై కలిశారు. అప్పుడు కుటుంబ సభ్యుల కన్నా ముందే వెళ్లి కలిసిన మాజీ ఎమ్మెల్యే 4 రోజుల క్రితం మరోసారి ములాఖాత్ అయ్యారు. మరోవైపు మురళీధరరావు తనకు కుర్చీతో పాటు పడక మంచం కావాలని జైలు అధికారులను అడిగినట్లు సమాచారం. నిబంధనలు అంగీకరించవని వారు తిరస్కరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయన నేలపైనే నిద్రిస్తున్నట్లు తెలియవచ్చింది. అయితే 7 పదుల వయసు కావడంతో ఎక్కువసేపు నిల్చోవాల్సి వస్తే ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఓ ఫెర్టిలైజర్ షాప్ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు షాప్ లైసెన్స్, ఫెర్టిలైజర్స్ లైసెన్స్ ఉన్నాయా లేవా అని ఆరా తీశారు. షాప్లో మందుల క్రయ విక్రయాలు రిజిస్టర్ సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా సరిచూశారు. రైతులు ఎక్కువగా ఏ మందులు కొనుగోలు చేస్తున్నారో పరిశీలించారు. రైతులు అడిగిన మందులు ఇస్తున్నారా, వ్యాపారులేమైనా డిమాండ్ చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గోడౌన్లోని యూరియా నిల్వల్ని సైతం కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. షాపులో మినిమం కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. వాళ్ళ యొక్క లైసెన్స్ ప్రదర్శించాలా, ఫెర్టిలైజర్ కావచ్చు, పెస్టిసైడ్ కావచ్చు, సీడ్ కావచ్చు. అదేవిధంగా స్టాక్ బోర్డు రాయాలా, ఎంత అయిపోయింది, ఎంత నిల్వ ఉంది రైతుకు తెలిసే విధంగా. అదేవిధంగా రేట్ల పట్టిక కూడా పెట్టాలా, రేట్లు ఎంఆర్పి ప్రకారం ఎంత ఉందనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో రైతుకి తెలిసిపోతుంది ఉందా లేదా స్టాక్ అని, అబద్ధం ఆట అనేది ఉండదు. సో మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఒకసారి అలర్ట్ చేద్దామని అందరూ కూడా అధికారులు పంపడం జరుగుతుంది. ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వారానికి 2 సార్లు అగ్రికల్చర్ ఆఫీసర్స్ పకడ్బందీగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. రైతుల పక్షాన ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కోవద్దని, అదేవిధంగా అన్ని కూడా సరిపడ నిల్వలు ఉన్నాయి. ఎవరు కూడా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. యూరియా కావచ్చు, ఇతర ఫాస్ఫేట్స్ కావచ్చు, ఎంఓపి కావచ్చు, ఎస్ఓపి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్ని కూడా నిల్వలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో నీటిని 6 మోటార్లతో సిబ్బంది బయటకు పంపిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. సింగరేణిలో 4 ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఇందులో రోజుకు 50 నుంచి 70,000 టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి అవుతుంది. వర్షం కారణంగా 4 రోజుల్లో సుమారు 2,50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు సరఫరా చేస్తున్నారు. మట్టి, బురద రోడ్లతో భారీ యంత్రాలు కదలలేకుండా ఉన్నాయి. ఫలితంగా బొగ్గు ఉత్పత్తికి అవరోధాలు ఏర్పడ్డాయి. క్వారీలోని వరద నీటిని యంత్రాల సాయంతో బయటికి పంపిస్తున్నారు. నాగార్జునసాగర్ జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. జలాశయానికి 1,20,773 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే 6,598 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 578 అడుగులకు చేరింది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 277.02 టీఎంసీలకు చేరింది.
పాత బస్తీలోని మీరాలం చెరువుపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 430 కోట్ల రూపాయల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఖాతా నుంచి ఈ నిధులు విడుదలవుతాయని తెలిపింది. ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతల్ని ఆ కార్పొరేషన్ చూసుకుంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. శాస్త్రీపురం నుంచి బెంగళూరు జాతీయ రహదారిని కలుపుతూ మీరాలం చెరువుపై ఈ ఐకానిక్ వంతెనను ప్రభుత్వం నిర్మించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను భర్తే హత్య చేశాడు. మేనకోడలు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా భార్య సమ్మక్కపై భర్త శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. మృతురాలి అక్కకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చెల్లి అయిన సమ్మక్కను శ్రీనివాస్ను రెండో వివాహం చేసుకున్నాడు. కాగా గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తరచూ గొడవల నేపథ్యంలో సమ్మక్క అబ్దుల్లాపూర్ మెట్కు వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. గురువారం మేనకోడలు పుట్టినరోజు ఉండటంతో సూర్యాపేట నుంచి వచ్చిన శ్రీనివాస్ పథకం ప్రకారం మేనకోడలు కేక్ కట్ చేస్తుండగా భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బంధువుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి అక్కకు 4 పిల్లలు, మృతురాలికి 2 పిల్లలు ఉన్నారు. రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. జలావర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో 4 విద్యార్థులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖల బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వారికి స్థానికులు కూడా సహకరిస్తున్నారు. ఉదయం 8:30 ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. 4 విద్యార్థులు దుర్మరణం చెందగా 17 మంది గాయపడ్డారని చెప్పారు. 10 మందిని ఆసుపత్రికి తరలించగా వారిలో 3-4 పరిస్థితి విషమకరంగా ఉందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు చెప్పారు.